అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను. అలాగే నిన్న ములకల్చీరు మార్కెట్ తర్వాత ఎంతవరకు మార్కెట్ జరిగింది ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను. చూడండి, ప్రస్తుతం దిగుమతి అయితే మదనపల్లికి సంబంధించి దిగుమతి ఎక్కువగానే ఉంది. ఈరోజు దిగుమతి ఏం తగ్గలేదు. ఎగ్జాక్ట్గా 7 గంటల 3 నిమిషాలు అయితే ప్రస్తుతానికి టైం అవుతుంది. ఇంతవరకు ఏమన్నా స్టాక్ అంటే పెరుగుతుంది అనుకున్నాము, తర్వాత కూడా వస్తూ ఉంటుంది కదా. 6 గంటల తర్వాత కూడా ఒక్కొక్కసారి స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. సో ప్రస్తుతానికి స్టాక్ విషయం మాట్లాడుకుందాము. ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మనీ లైన్ వరకు మాట్లాడుకుంటే, ఈ లైన్లో దిగుమతి ఎక్కువగానే ఉంది. అంటే దిగుమతి ఏం తగ్గలేదు. లైన్లో దిగుమతి అయితే ఎక్కువగానే ఉంది. ఇంకా అలాగే ఆ పక్క వెంకటేశ్వర మనీ లైన్ మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి అయితే ఈరోజు ఎక్కువగానే ఉంది. దిగుమతి ఏం తగ్గలేదు. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంది. నేను కూడా మార్కెట్లో చాలా వరకు డౌన్గా నడిచాయి. ములకల్చీరు కానివ్వండి, అలాగే మదనపల్లి మార్కెట్లో కూడా చాలా వరకు డౌన్గా నడిచాయి. ఈరోజు కూడా దిగుమతి ఏం తగ్గలేదు కాబట్టి వేలంపాట్లు అంటే స్లో ఉండే ఛాన్సే ఉంటుందనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లి మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమంటే దిగుమతి అయితే ఈరోజు కూడా ఎక్కువగానే ఉంది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయని చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇది అప్డేటు. ఇంక ఈ తర్వాత ఏమన్నా స్టాక్ మళ్ళీ పెరిగితే చెప్పలేము. ప్రస్తుతానికి మాత్రం దిగుమతి పెరిగింది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయని మీకు నెక్స్ట్ 9 గంటలప్పుడైతే అప్డేట్ అయితే ఉంటుంది. మీరు చెక్ చేయొచ్చు. మీకు ఎవరికైనా తక్షణ భూవరం అలాగే స్టార్టర్ ఎండిచర్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాలకుండా సైడ్లో కొమ్మలకి నందుక కాయ సైజర్కేషన్ భూవరం ఇది వేరు వ్యవస్థకు బాగా పనిచేస్తుంది. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి. 2 నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం అనుకున్న అప్డేట్. నిన్న ములకల్చీరు తర్వాత 200, 210, 220 రూపాయల వరకు మార్కెట్ జరిగింది. నిన్న మదనపల్లి తర్వాత కూడా 250, 260, 270 రూపాయలు అంతే. తర్వాత ఏం 300 కూడా ఏం పోలేదు. అక్కడక్కడ మాత్రమే ఒకవేళ టాప్ రేట్ అది కూడా.